హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను బీట్రూట్ హల్వా చేయబోతున్నానండి. ఇలా ఫ్రెష్గా బీట్రూట్స్ తీసుకుందాం. ఒక 4 తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. అలాగే కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి, ఒక 4 బీట్రూట్స్కి ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ. నీట్గా వాష్ చేసుకొని ఇలా మనం నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్, ఇలా తురుముకొని పెట్టుకుందాం. కడాయి మందంగా ఉండేలా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో నేను ఏం వేయలేదు, తురిమిన బీట్రూట్ మాత్రం వేసేసాను. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతుంది కదా, ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడికిచ్చేసుకుందాం. పచ్చి వాసన అయితే పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం వేసేసుకుంటున్నాను. బెల్లం ఏమీ నలగాల్సిన అవసరం లేదు, ఇలా వేడికే ఊరికే కరిగిపోతుంది. ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, బెల్లం ఊరికే కరిగిపోతుంది వేడికి. ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసేసుకొని కలిపేసుకుందాం. మొత్తానికి ఇలా అయిపోవాలండి. మొత్తానికి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుస్తాను. బాయ్ బాయ్.